శనగపిండి అండి, మిర్చి బజ్జీకి ఇది. మిర్చి బజ్జీ వేసుకున్నాము. దానికి సరిపడే శనగపిండి, కొద్దిగా కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఓమ, కొద్దిగా ఇట్లా నలిపి వేయాలి ఓమంలో. దాంట్లో స్మెల్ బయటకు వస్తుంది. అంతే. చిటికెడు తినే సోడా వేసి వాటర్ పోసి కలపండి. మిర్చీలను ఇలా ఓపెన్ చేసుకొని మిర్చిలో ఇది ఆలు పుట్టు అండి స్టఫ్ చేసుకున్నాము. గింజలన్నీ తీసేసాను, పిల్లలు తిన్నారు కాబట్టి. ఈ విధంగానే ఇవి అన్నిటికి కూడా స్టఫ్ చేసుకొని స్టవ్ వెలిగిద్దాము. ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కాగింది. ఈ విధంగా ఆలు పుట్టు స్టఫ్ చేసుకున్నాం కదా, దీంట్లో బజ్జీ మిర్చిలో ముంచేసి ఇలా బజ్జీని ముంచేసి వేసుకుందాం. కాలిన తర్వాత ఇలా ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. తీసేది కొద్దిగా చాట్ మసాలా, కొన్ని ఆనియన్స్ ఇట్లా వేసుకుంటే పక్కకి తినేటప్పుడు నంచుకోవచ్చు. వేడి వేడి బజ్జీ రెడీ అయిపోయిందండి, మిర్చి బజ్జీ. ఇప్పుడు ఆలు పుట్టు స్టఫ్ చేసాం కదండి, పిల్లలు పుట్టుతో పాటు మిర్చి తినేస్తారు. పిల్లలకు కారం ఉండదు ఎక్కువగా. ఇందులో కారం కూడా వేయలేదు కదా నేను, దీంట్లో బజ్జీ మిర్చిలో ఉంది కదా, పిల్లలు ఇష్టంగా తినేస్తారు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.